హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, ఈరోజైతే సండే వచ్చేసింది కదా, చికెన్ కర్రీ అయితే వండేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు చిన్న పీసులుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు అయితే 4 ఉల్లిపాయలు చిన్న పీసుల కింద కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమాటో అయితే నేను 2 టమాటాలు నీట్గా కడిగేసుకుని ఇలా అయితే పేస్ట్ చేసేసుకున్నాను చిన్న పీసులుగా. చూడండి, ఉల్లిపాయ ఎగిపోయింది కదా, అందులో అయితే వేసేసుకోండి. బాగా వేగనిచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి, నీట్గా అయితే టమాటా వేసేసుకున్నాం కదా, బాగా వేగనివ్వండి పచ్చివాసన పోయే వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మసాలా పెట్టేసుకున్నాను. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అన్నీ పెట్టేసుకున్నానండి. ఇంతైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకోవచ్చు. ధనియాలు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగ, ఎల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చికెన్ అయితే ఇలా ఉడకబెట్టేసుకున్నానండి నేను. ఆ వాటర్ కూడా వేసుకోకూడదండి. చికెన్ వాటరు ఇందులో పోసేసుకోవాలండి. కొంచెం మసాలా వేసి ఉడకబెట్టేసుకోవాలి చికెన్ అయితే. చూడండి, అంతా వేసేసాం కదా. పసుపు అయితే 1/2 స్పూన్ వేసేయండి ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ అయితే ఫస్ట్ వేసుకున్నాం కదా, కొంచెం వేసుకోండి. కారం అయితే వేసేసుకోండి కావాల్సినంత ఫ్రెండ్స్. మీరైతే చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలో అంత. మళ్ళీ అయితే కొంచెం వేసేసుకున్నాను, సరిపోదేమో అని కారం కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కారం ఉంటేనే కదండి, ఉప్పు ఉంటేనే కదా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూడండి, ఉడకైతే పెట్టేసింది కదా, మూత అయితే పెట్టేసుకుందాం. చాలా టేస్టీ అండి, అద్దుర్సండి చికెన్ కర్రీ. సండే వచ్చేసింది కదా. చూడండి, పౌడర్లో అయితే ఇలా చేసి పెట్టేసుకున్నాను. ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు అన్నీ కూడా, చికెన్ మసాలా పౌడరు అన్నీ కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ధనియాల పౌడరు, చికెన్ మసాలా పౌడరు, జీలకర్ర పౌడరు అన్నీ వేసేసుకోండి. గరం మసాలా పౌడరు అన్నీ కూడా చాలా టేస్టీ అండి. ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్నాయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కుక్ అయిపోయింది కదా. ఫస్ట్ ఒకసారి కుక్ చేసుకున్నాం, ఇప్పుడు కర్రీలో వేసేసి మళ్ళీ కుక్ చేసేస్తున్నాం కదా. చాలా బాగుంటుందండి, సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. ఇలా అయితే చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. చూడండి, ఇది అయితే చూపించేస్తాను మీకు. బిర్యానీ అండి, కొంచెం నిమ్మచెక్క అయితే పిండేసుకోండి. కర్రీ అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇది చూడండి, నిమ్మప్పు, సాల్టు అన్నీ మసాలా అన్నీ కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే నిమ్మకాయ పిండేసుకున్నాం కదా, ఒక చెక్క అయితే గరం మసాలా పొడాలండి అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాక్స్లో అయితే చికెన్ అయితే పక్కకు తీసుకొని కొంచెం ఈరోజు 2 రకాలు చేసేసుకుందామండి పర్ఫెక్ట్గా. చూడండి, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్, లవంగ పౌడర్ అన్నీ వేసేసుకొని, కారం వేసేసుకొని మనకి పర్ఫెక్ట్గా బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. బాగా ముక్కలన్నీ బాగా పట్టించేయండి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం పెరుగు అయితే వేసేసుకుందాం. చూడండి, చాలా టేస్టీ కదా. బిర్యానీకి అయితే సూపర్ కదండి, నాకైతే చాలా ఇష్టం. ఇలా చూడండి, పర్ఫెక్ట్గా ఎంత బాగా కలిసిపోయిందో కదా. కలర్ కూడా బాగా వచ్చేసిందండి, సూపర్ కలర్. టేస్టీ అయితే అద్దుర్సండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అంతా కుక్ చేసేసి అంతా కలిపేసుకొని మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఒక 15 నిమిషాలు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే బాండీ అయితే పెట్టేసుకోండి. ఆయిల్ అయితే వేసేసుకోండి, మీకు ఏ ఆయిల్ కావాలో ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నెయ్యి అయితే వేసేసుకుందాం, బిర్యానీ కదా చాలా టేస్టీ అండి. 2 మిక్స్ అయితే సూపర్ ఫ్రెండ్స్. చూడండి, అన్ని రకాల మసాలాలు అయితే వేసేసుకుంటున్నాను, బాగా వేపేసుకుంటున్నాను. చూడండి, యాలక్కాయ, పువ్వు, లవంగ, యాలక్కాయ, కరివేపాకు అన్నీ, దాల్చిన చెక్క అన్నీ వేసేసుకోవాలండి. చూడండి, టమాటా పీసులు, పచ్చిమిర్చి పీసులు, ఉల్లిపాయ పీసులు అన్నీ కట్ చేసి ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిపాయ అయితే 2, పచ్చిమిర్చి అయితే 4, టమాటా అయితే 2 ఇలా అయితే కట్ చేసి వేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. టమాటా పీసులు, ఉల్లిపాయ అయితే చీరుకులేనండి, పచ్చిమిర్చి అయితే చీరుకులే, నీట్గా చెప్పేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకుని వేసుకోండి.
ఇప్పుడు మసాలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది కదా, సూపర్ కదా. అసలు మసాలా అయితే బాగా పట్టేసిందండి, సూపర్గా పట్టేసింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి. మనం వాటర్ పోయకుండానే బాగా వచ్చేసింది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, కొంచెం పసుపు, రోజ్ వాటర్ ఇలా అయితే కలిపేసుకుని నీట్గా అయితే ఇలా చెట్టేసుకోండి. రోజ్ వాటర్ అయితే కర్రీలో వేసేసుకోండి. కొంచెం స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి కుక్కర్ అయితే పెట్టుకున్నాం కదా, బాస్మతి బియ్యం అండి. సూపర్ అంటే సూపర్ అండి. చూడండి చాలా టేస్టీ అండి. కుక్కర్ ఫుల్గా వచ్చేసింది. నేనైతే పొద్దున్నకి సాయంత్రానికి చేసేసుకున్నానండి. చూడండి కుక్కర్ అయితే ఇలా ఉంచేసుకుంటున్నాను కర్రీలోని. కర్రీ కుక్ అయిపోయింది కదా. వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా, సూపర్ అంటే సూపర్ అండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, కలర్ వేసుకోకండి అస్సలు. కొంచెం పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. చూడండి ఇలా అయితే మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. 15 నిమిషాల తర్వాత ఓ పక్కన అయితే కర్రీ రెడీ, ఓ పక్కన అయితే చూడండి బిర్యానీ రెడీ. రెండు పెట్టేసుకున్నాం. బాయ్ బాయ్.